ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. జనవరి 27వ తారీఖున సోషల్ మీడియాలో కేజ్రీవాల్ ఈ పోస్టులు పెట్టారు. 7 ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రస్తావించారు. కేజ్రీవాల్ పోస్టులపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్లో బీజేపీ ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై 3 రోజుల్లో సమాధానం చెప్పాలని కేజ్రీవాల్కు క్రైమ్ బ్రాంచ్ నోటీసులు జారీ చేసింది. 3 రోజులు గడువు ఇచ్చింది. ఈ ఆరోపణలకు సాక్ష్యాలు ఏంటి అని ప్రశ్నించారు ఢిల్లీ పోలీసులు. రేపు మంత్రి అతిషికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై ఆయనకే నోటీసులు పంపించారు. ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేయబోతున్నారు? ఏ సమాధానం చెప్పబోతున్నారు? ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు కొరకరాని కొయ్యగా తయారయ్యారని చెప్పి ఈ నోటీసులకి ఎక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఆయన స్పందించడం లేదు. ముఖ్యంగా బీజేపీ కొనుగోలు చేసింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఈ నోటీసులు జారీ చేయడంపై ఢిల్లీ సీఎం ఇప్పుడు దీని మీద ఏమీ స్పందించలేదు. అయినప్పటికీ కూడా దాదాపుగా 7 ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది, తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ మీద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పందించి ఢిల్లీ సీఎం కి నోటీసులు ఇష్యూ చేశారు. 3 రోజుల్లోగా సమాధానం చెప్పండి, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఏ ఆధారాలతో మీరు ఆప్ ఎమ్మెల్యేని బీజేపీ కొనుగోలు చేస్తుందని చెప్పి మీరు చెప్తున్నారు అనే దాని మీద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇష్యూ చేశారు. మరి దానికి ఇంకా అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మరి దాదాపుగా చూసుకున్నట్లయితే ఇది కేవలం బీజేపీ కుట్రపూరిత పని అని చెప్పేసి కూడా ఆప్ చెప్తుంది. ఎందుకంటే ఇటు ఈడీతో నోటీసులు ఇప్పించడం కానీ, అలాగే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నుంచి నోటీసులు ఇప్పించడం కూడా ఇది బీజేపీ పనిగానే ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేవలం కుట్రపూరిత చర్యగా పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు ఇచ్చిన నోటీసులు కూడా ఇది బీజేపీ పనేగానే చెప్తున్నారు. అసలు బీజేపీ తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నం చేస్తుంది, తన ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపుగా భారీ మొత్తంలో ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నించారనేది అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు. దీనిపై బీజేపీ నేరుగా పోలీసులకి కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ నేపథ్యంలోనే ఇటు ఈ రోజు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరవింద్ కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చారు. మరి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై ఇంకా సమాధానం అయితే ఏమి ఇవ్వలేదు. మరి ఆయన స్పందించి సమాధానం ఇస్తారా, లేదంటే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ఎటువంటి సమాధానం ఇవ్వకపోతే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. జనవరి 27వ తారీఖున సోషల్ మీడియాలో కేజ్రీవాల్ పోస్టులు పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేల పేర్లు కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు. కేజ్రీవాల్ పోస్టులపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పందించారు. బీజేపీ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పందించారు. 3 రోజుల్లో సమాధానం చెప్పాలి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి సాక్ష్యాలు చూపిస్తారు, ఈ నోటీసులకు ఎటువంటి సమాధానం ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూద్దాం కేజ్రీవాల్ ఎటువంటి సమాధానం ఇస్తారు. ఒకవేళ కేజ్రీవాల్ సమాధానం ఇవ్వకపోతే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏం చేస్తారో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. జనవరి 27వ తారీఖున సోషల్ మీడియాలో కేజ్రీవాల్ ఈ పోస్టులు పెట్టారు. 7 ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రస్తావించారు. కేజ్రీవాల్ పోస్టులపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్లో బీజేపీ ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై 3 రోజుల్లో సమాధానం చెప్పాలని కేజ్రీవాల్కు క్రైమ్ బ్రాంచ్ నోటీసులు జారీ చేసింది. 3 రోజులు గడువు ఇచ్చింది. ఈ ఆరోపణలకు సాక్ష్యాలు ఏంటి అని ప్రశ్నించారు ఢిల్లీ పోలీసులు. రేపు మంత్రి
అతిషికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై ఆయనకే నోటీసులు పంపించారు. ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేయబోతున్నారు? ఏ సమాధానం చెప్పబోతున్నారు? ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు కొరకరాని కొయ్యగా తయారయ్యారని చెప్పి ఇటువంటి ఈ నోటీసులకి ఎక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఆయన స్పందించడం లేదు. ముఖ్యంగా బీజేపీ కొనుగోలు చేసింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఈ నోటీసులు జారీ చేయడంపై ఢిల్లీ సీఎం ఇప్పటి దీని మీద ఏమీ స్పందించలేదు. అయినప్పటికీ కూడా దాదాపుగా 7 ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది, తన ప్రభుత్వాన్ని కుప్పకూలించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ మీద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పందించి ఢిల్లీ సీఎం కి నోటీసులు ఇష్యూ చేశారు. 3 రోజుల్లోగా సమాధానం చెప్పండి, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఏ ఆధారాలతో మీరు ఆప్ ఎమ్మెల్యేలని బీజేపీ కొనుగోలు చేస్తుందని చెప్పి మీరు చెప్తున్నారు అనే దాని మీద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇష్యూ చేశారు. మరి దానికి ఇంకా అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మరి దాదాపుగా చూసుకున్నట్లయితే ఇది కేవలం బీజేపీ కుట్రపూరిత పని అని చెప్పేసి కూడా ఆప్ చెప్తుంది. ఎందుకంటే ఇటు ఈడీతో నోటీసులు ఇప్పించడం కానీ, అలాగే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నుంచి నోటీసులు ఇప్పించడం కూడా ఇది బీజేపీ పనిగానే ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేవలం కుట్రపూరిత చర్యగా పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు ఇచ్చిన నోటీసులు కూడా ఇది బీజేపీ పనేగానే చెప్తున్నారు. అసలు బీజేపీ తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నం చేస్తుంది, తన ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపుగా భారీ మొత్తంలో ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నించారనేది అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు. దీనిపై బీజేపీ నేరుగా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరవింద్ కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చారు. మరి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై ఇంకా సమాధానం అయితే ఏమి ఇవ్వలేదు. మరి ఆయన స్పందించి సమాధానం ఇస్తారా, లేదంటే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ఎటువంటి సమాధానం ఇవ్వకపోతే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. జనవరి 27వ తారీఖున సోషల్ మీడియాలో కేజ్రీవాల్ పోస్టులు పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేల పేర్లు కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు. కేజ్రీవాల్ పోస్టులపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పందించారు. బీజేపీ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పందించారు. 3 రోజుల్లో సమాధానం చెప్పాలి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి సాక్ష్యాలు చూపిస్తారు, ఈ నోటీసులకు ఎటువంటి సమాధానం ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూద్దాం కేజ్రీవాల్ ఎటువంటి సమాధానం ఇస్తారు. ఒకవేళ కేజ్రీవాల్ సమాధానం ఇవ్వకపోతే క్రైమ్ బ్రాంచ్